చెప్పండి. అవి కండిషన్ చేయడం వల్ల నేను అంటే ఆ సహజత్వాన్ని అందరితో కలిసిపోలేక అంటే ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయానమ్మా. అది నా కండిషన్ అయిందన్నది అది ఇప్పుడు మీరు చెప్పారు. ఎందుకంటే మీరు అలా ఉండిపోతున్నారు అంటే అలా ఇది ఇప్పుడు అర్థం అయింది. ఈ సందర్భంలో ఏంటంటే ఒక ఫియర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు చాలా వరకు జెలసీ కూడా అంటే ఎవరిలో కలుగుతున్న వాళ్ళు ఆ అసలు అసలు దాంట్లో ఉండలేకపోతున్నారు. ఫ్రీగా ఉండలేకపోతున్నారు. సో ఆళ్ళకి ఆ లోపల ఏమవుతుందంటేనండి, థాట్ మీరు అందరంతరంగా ఒకటే. వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళలాగా నేను ఉండట్లేదు. వాళ్ళు అలా నాకంటే ఎక్కువగా ఉండడం నచ్చదు. సంఘర్షణ, కన్‌ఫ్యూజన్ వీటిలోనే బతికేస్తాం. అవునమ్మా. హ్మ్. దాంతో ఏంటంటే మన యాక్టివ్‌గా ఉండం. ఎందుకంటే వీటితోటి మనం లోడ్ ప్రతి అయిపోతుంది. నిత్యం ఇటువంటి థాట్స్‌తో మునిగిపోతున్నాం. హుహు. ఓకే. నమస్కారం అమ్మా. హ్మ్. బావుంది. హలో అమ్మా. రాధ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏం లేదు, ఈ మనసు అనేది ఉంది కదా, ఆ! వదిలేయాలని మొత్తం వదిలేస్తేనేమో అది కూడా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అనేది అర్థం కావట్లేదు. అలా కాదండి. మనసు మీకు ఇప్పుడు వంట చేయాలి. ఇది మెంతులు, ఇవి ఉమ్, ఆవాలు, ఇది బియ్యం అని తెలియడానికి మనసు అవసరమే. ఉమ్, అవునా? కానీ అవును. మానసికంగా మీరు అంతర్గతంగా చూసుకోగలిగినప్పుడు, చూడాలన్నప్పుడు మనస్సు లేకపోతేనే అసలైన సత్యం తెలుస్తుంది. లేకపోతే మనస్సు రేంజ్‌లోనే జీవిస్తున్నాం మనం. ఉమ్, సంఘర్షణ, బాధ ఇవే మనకు మిగులుతున్నాయి. మనం ఎస్కేప్ అవ్వడానికి నేర్చుకున్నాం. నాకు బాధగా ఉంది కనుక లలితా సహస్రం చదివేస్తాను. ఆ సత్సంగానికి ఉమ్, వెళ్ళిపోతాను. అయినా మన మన బాధ అక్కడే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఉమ్, కోపం వచ్చింది కనుక 10 గ్లాసులు నీళ్లు తాగేస్తాను. 10 కాదు 20 గ్లాసులు ఉమ్, నీళ్లు తాగిన తర్వాత ఆ కోపం అక్కడే ఉంటుంది. ఉమ్, అవునా కదా? అవును. దాన్ని ఎంత దాన్ని అవగాహన వదలనా, చేసుకోవడం వల్లే అందులోంచి బయటపడగలం. ఆ అవగాహన చేసుకోవడం ఏం చేస్తుంది? నువ్వు గొప్ప అని చెప్తుంది. వాళ్ళు చెప్పదు. కదా నేను అది తప్పు చెప్పేది మనస్సు. చేశారు. మీరొక్కసారి వినండి. అలా ఉమ్, చెప్పేది కంపారిజన్ వల్ల కదా! గొప్ప అన్న పాయింటే లేదు కదండీ! కంపేర్ చేసుకుంటున్నాం ఉమ్, అనుకోకుండా. పొడుగు అంటే పొట్టివాడితో కంపేర్ చేశాను. ఉమ్, కంపారిజన్ ఎప్పుడూ అశాంతిని తెస్తుంది. ఉమ్, నేనన్నది ఉందా? మనస్సు సృష్టించిన ఆలోచనే నేను. ఉమ్. మనసును పక్కన పెట్టి ఆలోచించినప్పుడు అంటే ఆలోచన మనం ఆలోచిస్తున్నప్పుడు ఏం మనసు అంటేనే చెప్తుంది? ఆలోచన. మనసుని పక్కన పెట్టి ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మనసునే తెచ్చారు ఆవిడ. ఆహా, అట్లా కాదు. ఇప్పుడు మనం ఎక్కడ రాంగ్ ఎక్కడ రైట్ అని ఆలోచించుకున్నప్పుడు అదేం చెప్తుంది అంటే అన్ని సక్రమంగానే ఉన్నాయి, అందరూ కరెక్ట్ గానే ఉన్నారు అదంతా చెప్పేది మనస్సేనండి. అని చెప్తుంది. ఒకసారి విన్నారా? ఆ, మనస్సుని నిశ్చలం చేయాలంటే మనం మళ్ళీ మనస్సులోకి వెళ్తున్నాం మనం. ఆ. ఆ ఎరుక మరి మనకుండాలి. మౌనంగా ఉండడమే అంటారా? ఆ? మౌనంగా ఉండడమే సరైన విషయం అంటారా? బాహ్య మౌనం కాదు. మనస్సే నిశ్చలం అవ్వాలి. ఎందుకు అది పనికిరాదు. ఆ పరమాత్మ ఉమ్, తత్వాన్ని తెలుసుకోవడానికి అది పనికిరాదని దానికి తెలిసిపోయినప్పుడు దాన్ని ఎందుకు వాడాలి మనం? ఉమ్. కానీ అదే వస్తుంది మాటి మాటి. అది మాత్రమే మనల్ని నడిపిస్తుంది, అదే అన్ని చేస్తుంది కదా. ఉమ్? మనస్సు అనేది పక్కకి వెళ్ళిపోవట్లేదు. ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా, ఒకవేళ మనం ఒక్కరం కూర్చొని ఆలోచించుకున్నా తప్పు ఒప్పులు ఆలోచించినప్పుడు అంటే మనకి ఇక్కడ నువ్వు చాలా తప్పు, ఇక్కడ జన్మల నుంచి అలవాటైపోయింది. ఉమ్, ఆ మనస్సుతోటే పని చేయించుతాం. మనం ఎంత ఉమ్, గందరగోళంలో, ఎన్ని బాధల్లో పడినా మనస్సు పనిముట్టి తప్ప ఉమ్, మనకి అసలు దాన్ని వదలడం చేత కాదు కదా! ఉమ్. అర్థమైందా? అలా నేనన్నది అర్థం. ఉందా? మనసు తయారు చేసిన ఒక ఆలోచనే నేను. ఉమ్,
ఆ మనసు చెప్తుంది ఆ నేను శాశ్వతత్వం ఉందని అదో భావన సృష్టిస్తుంది. దాంతో నేను శాశ్వతం అని నేను ఫీల్ అవుతాను. ఎంత దాని నుంచి భిన్నంగా ఉందామని ప్రయత్నించినా మళ్ళీ అక్కడికే వెళ్తాం. అలవాటు. ఆలోచనలు అన్నీ గతానికి చెందినవేనండి. అందుకని గతానికి మరి చనిపో అంటే అర్థం ఏంటి? ఏ గతంలో వెంట్రుక వాసంత గతం లేకుండా ఉంటే అక్కడే అనంతత్వం ఉంది. కానీ మనందరం గతంలోంచే కదా వచ్చాము. ఉమ్. మనిషి జన్మ తీసుకున్నాడు అంటే గత జన్మ వల్లనే అంటారు కదా. అవ్వచ్చు. కానీ మనం ప్రజెంట్ ఇప్పుడు ఉట్టినే గాజులతో కూర్చోడానికి రాలే. పురుష ప్రయత్నం ఒకటి ఉందిగా. గతంలోంచి వస్తే మాత్రం గతంలోంచి అంటే ఇక్కడ భావనే సర్వస్వం అండి. నేనే కర్తనని భావన ఉన్నప్పుడు పునరపి జననం. కర్త నేను కాని అన్నప్పుడు జననం లేదు. మరి మాటలకు మాత్రమే అంటుంది కర్త నేను కాదని. చెప్పేటప్పుడు నువ్వు కాదు అదేనండి చేసేవాడు వేరేవాడు అంటుంది. కారణం ఏంటి తెలుసా? అజ్ఞానం. కానీ నిజానికి అది ఆ అనుభవంలోకి రావట్లేదు. అదే మనం అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకుని వదలట్లేదు. ఉమ్. ఈ మనసు పోకడలన్నీ నేను అనుకుంటాం. ఉమ్. అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకుని అజ్ఞానం పోవాలనుకుంటే ఎలా పోతుందండి? దాన్ని వదలం. ఇప్పుడే మనం మనం నేర్చుకున్నాం. వదలట్లేదా అది మనల్ని వదలట్లేదా అండి? అర్థం కావట్లేదు. ఏంటండి? మనమే వదలట్లేదా అదే మనల్ని వదలట్లేదా? అజ్ఞానం ఏమిటి? అజ్ఞానం మనసు నేను అని పెట్టుకుంటాం, శరీరం నేను. ఉమ్. ఈ రెండు భ్రాంతులే. భ్రాంతి సత్యం అని బతుకుతున్నాం. ఎవరు అలా ఉమ్. బతకమన్నారు? మనమే బతుకుతున్నాం. మనకు గుర్తు చేసుకోవడం ఇష్టం ఉండదు. బాడీ నేను కాను, ఇది మనస్సు యొక్క ఆట అని మీకు తెలిసినప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవుతాం? ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాము. ఐడెంటిఫికేషన్ నేనే మనసు అనుకోవడం వల్ల. చాలా సార్లు ఎవరి మీదైనా ద్వేషం వచ్చింది అనుకోండి, వాడు అలా మమ్మల్ని పట్టించుకోడు, ఇట్లాంటివన్నీ ఒకటి తర్వాత ఒకటి పరంపరగా వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఆపాలని ఏంటండి? ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవన్నీ ఎవరికి వస్తున్నాయి? అందులోంచి మనస్సుకి. బయట కానీ రాలేదు. రాధగారు అవన్నీ నాకు వస్తున్నాయి అంటాం. మనసు నేనన్న ఆ, అజ్ఞానానికి మాత్రం వదలం. అది అజ్ఞానం అని తెలిసినా ఆ పెడచెవిని పెడుతున్నాం. ఉమ్, నేను మనసును కాను, కానీ నేను మనస్సు నేను అజ్ఞానమే మనం బాగా ఇష్టపడుతున్నాం. ఒక్క నువ్వు ఉన్నావు, నిమిషం. ఇప్పుడు రెండు నువ్వు విషయాలు శాశ్వతం. చెప్పేది మనసేనమ్మా. ఏంటండి? ఇప్పుడు రెండు విషయాలు నేను ఆలోచిస్తుంటాను. ఇప్పుడు ఏదో ఒకటి ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఆలోచిస్తాను, ఎవరా నేను కాసేపు ఆలోచించేది? బాధపడుతూ తర్వాత మళ్ళీ అదే ఏం రాధగారు, చెప్తుంది రాధగారు, అమ్మా. నేను అన్నది కూడా ఒక ఆలోచన. మీరు పట్టించుకోవట్లేదు విషయాలు. మననం చెయ్యాలి. ఆహా, నేను నేను అనేది ఇప్పుడు అనేది వినండి, నేను అనేది కూడా ఒక ఆలోచన. ఆ ఆలోచనకి మనస్సు శాశ్వతత్వం ఇస్తుంది. ఉమ్, అందుకే రమణ మహర్షి నేనెవరని చూడంటే నేనెవరు లేరని తెలుస్తుంది వెళ్తే. ఉమ్, మనం ఎన్ని విన్నా నేనున్నాను, నా ఆలోచన, నేను ఇది చేస్తున్నాను, కర్తృత్వ భోక్తృత్వాలు మన మీద పెట్టుకుంటాం. కానీ మనకు అన్ని అనుభవంలోకి వస్తున్నాయి కదమ్మా. ఏంటండి? ఎవరికి అనుభవంలోకి వచ్చింది? నేను బాడీని. మంచి చెడులు అన్ని అనుభవిస్తున్నాం శరీరం వల్ల. ఒకసారి వినండి, మీరు అలాగ కన్క్లూషన్కి వస్తున్నారు ఎందుకంటే అది గట్టిగా పుట్టిపోయింది అజ్ఞానం. ఇది అవిద్య. ఉమ్, నేను శరీరాన్ని, నేను మనస్సుని అని గట్టిగా ఉండిపోయామండి. అర్థమైందా? ఉమ్, ఎన్నో జన్మల నుంచి.
ఉమ్, అది పోగొట్టుకోవడం అన్నది మనకి ఇష్టపడటం లేదు. చూడండి, మీరు దాని విషయం మాట్లాడటం లేదు. మనసు నాకు ఇలా అవుతుంది, నాకు అదే మీరు మాట్లాడుతున్నారా, నేను మనస్సుని అని కదా. అవునమ్మా. మరి అది అది కాదన్నప్పుడు అంటే అదేమని కొన్నిసార్లు మంచి మాటలు కూడా చెప్తుంది, మంచి ఏమిటి చెడ్డ కొన్నిసార్లు ఏంటండి? మనస్సు ఆలోచన ఉంటే భగవతత్వం దూరం అవుతుందండి. ఉమ్, ఆలోచన ఏదైనా ఏ రాయితో కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది, బంగారం రాయితో కొట్టుకున్నా. ఉమ్, ఇది ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పింది కొంచెం ఉన్నత స్థాయిలో ఫైనల్ గా అందరు అక్కడికి రావాల్సిందే. ఉమ్, మనం కింద స్థాయిలోంచి చూసి నేనే మనస్సుని అంటే అది ఎలా అర్థం అవుతుంది చెప్పండి? అవును. మనస్సు నిశ్చలం అయ్యాక మీరు లేరు అక్కడ, చేసేవాడు లేడు, జరగబడుతూ ఉంటాయి అన్ని. ఉమ్, నేను చేస్తున్నానన్న అహంకారం వల్లే మనకి పునరపి జననం పునరపి మరణం ఉమ్. భావనే. ఓకే, ఓకే. అర్థమైంది కదండి? ఈశ్వర్ అర్థమైందా? ఇప్పుడు అది వెళ్ళిపోవడమే కష్టం. అర్థమైందమ్మా. ఉమ్. మనం ప్రతి మనసు సెకండ్ మొత్తం గుర్తు చేసుకోవాలండి, ఈ బాడీతో ఐడెంటిఫై అవుతున్నాను, మనస్సుతో ఐడెంటిఫై అవుతున్నాను అంటూ దాన్ని గ్రహించుతూ ఉంటే ఐడెంటిఫికేషన్ డిజాల్వ్ అవుతుంది. ఉమ్, ఓకే అండి, ముగించేద్దామా? అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే అండి, ముగించేస్తున్నాను.